ఈ లిక్కర్ కేసు ఎంత విచిత్రమైందంటే పుష్పక విమానం లాంటిది. ఎంతమందినైనా ముద్దాయిలు పెట్టని ఇంకిద్దరు ఖాళీ ఉంటుంది, ఒకలో ఖాళీ ఉంటుంది. వరుసని పెట్టుకుంటూ పోవటమే. ఎవడు దొరికితే వాడిని లోపలేసే కార్యక్రమాలు ఈ లిక్కర్ కేసులో తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం. 2024 సెప్టెంబర్లో ఈ వ్యవహారాన్ని ప్రారంభించారు. కేసు పెట్టడం, ఆధారాలు సేకరించడం. దీనికి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేదాన్ని ఒకదాన్ని వేశారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఒకవైపున అరెస్టులు చేస్తున్నారు, ఒకవైపున ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, కొంతమందిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి అంశం. నిన్న చూసాం, మన సునీల్ జగన్మోహన్ రెడ్డి గారి కజిన్, సమీప బంధువు. ఆయన ఇళ్లలో సోదాలు చేశారు, ఆఫీసులో సోదాలు చేశారు. అక్కడ హార్డ్ డిస్కులు దొరికాయంట. దొరకవా మరి? కంప్యూటర్లు దొరికాయంట, కీలకమైన ఆధారాలు దొరికాయంట. ప్రతి కేసులో ఇదే. సిట్టు విచారణ చేయటమో, సిట్టు యొక్క దాడులు జరిగితే విచారించటమో, లేకపోతే సోదాలు చేయటంలోనే చాలా కీలకమైన ఆధారాలు దొరికాయి. ఒక పెద్ద స్టంటు, ఒక కథ, ఒక కల్పితమైన కథ.